షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో విజయ్ దివాస్ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మినిమం వెజ్ బోర్డు చైర్మన్ సామ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పార్నాంది శ్రీకాంత్ వాలా హరీష్ సంగారెడ్డి కిరణ్ యాదవ్ అల్లావుద్దీన్ రామకృష్ణ గౌడ్లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ తల్లి మరియు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తెలంగాణ ఏర్పాటు విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాల్లోకి ఎగురవేయడం జరిగింది. సామ వెంకటరెడ్డి బొబ్బ నవతారెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీన విజయ్ దివాస్ గా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, విజయ్ దివాస్ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే కేసీఆర్ 11 రోజుల దీక్ష డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని, అంతటి ఘనమైన చరిత్ర ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజుగా గుర్తు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవంబర్ 29వ తారీఖు మేము దీక్షా దివాస్ కూడా తెలంగాణ భవన్లో ఘనంగా చేసినాము. 11 రోజుల దీక్ష తర్వాత ఈ రోజు తెలంగాణ డిక్లేర్ చేసిన రోజు కేసీఆర్ గారు తన ప్రాణాలని పదంగా పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రత్యేక పాత్ర నిర్వహించారు. అందరూ కూడా తెలంగాణ నుంచి కూడా చాలా సంతోషంగా కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి మనందరం కూడా కలిసినట్టుగా షేర్లింగంపల్లిలో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, మళ్ళా టీఆర్ఎస్ జెండా ఎగరేసి మన ఈ రాక్షస పాలన నుంచి మన అందరం కూడా విజయ పదంలో వేసి నడిపిస్తూ ప్రజలకు కూడా అందరికీ మేమున్నాము అన్న భరోసా ఇస్తూ మేమందరం కూడా కలిసినట్టుగా టీఆర్ఎస్ జెండా షేర్లింగంపల్లిలో ఎగరేస్తామని చెప్పేసి అందరికీ కూడా రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి భావించి అనేక దాదాపుగా దశాబ్ద కాలం పాటు 10 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపేయడం మనందరం కూడా ఈ ప్రాంతంలో నాన్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం గుప్పిగా కొద్ది మందిని మనందరం కలిసి ఇదే చంద్రనగర్ వేదికగా చంద్రనగర్ గాంధీబొమ్మ సాక్షిగా 400 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాపాడుతున్నటువంటి ప్రాంతం షేర్లింగంపల్లి ప్రాంతం. అటువంటి రాజకీయ ప్రక్రియలు రాజకీయ పార్టీలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని వేగవంతం చేయకపోగా తెలంగాణ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఇక లాభం లేదు. అప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఇక ఇవన్నిటికీ చెల్లించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు జరగకూడదు, ఒకవేళ ఆత్మ బలిదానాలు చెప్తే అది నా ప్రాణమే ఇస్తామని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ దత్తుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని పతాకతాకి తీసుకుపోవడంలో భాగంగా వారు 2009 నవంబర్ 29 నాడు కోరుకోవడం జరిగింది. ఇక వారి ఆమరణ దీక్ష సందర్భంగా ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు తప్పని వర్గాలు అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా కేసీఆర్ గారి వెంట ఉంటాం, కేసీఆర్ గారి దీక్షకు మద్దతు ప్రకటిస్తాం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మేమందరం వారి పక్షాన్ని నిలబడతామని చెప్పేసి గ్రామాల ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం ఊరెత్తినటువంటి జరిగినటువంటి సందర్భాన్ని అందరూ గమనించారు. ఇక తప్పదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పోతా ఉంది, తెలంగాణ మొత్తం అభివృద్ధిగా మారిపోతా ఉంది. ఇక కాంగ్రెస్ కు నూకలు చెల్లే పరిస్థితున్నది. కేసీఆర్ కనుక ప్రాణహాని జరిగితే కాంగ్రెస్ పుట్టగతులు ఉండవని చెప్పేసి భావించినటువంటి ఆ రోజు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఇక చేసేది లేక డిసెంబర్ 9 నాడు ఇదే రోజున కేసీఆర్ గారు నిరాదీక్ష చేస్తూ
ప్రాణాలు పరంగా పెట్టి ఇక ఉంటారో పోతారో అనేటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు. ఇదే రోజు ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి దినంగా మనం భావిస్తూ ఆ రోజు చేసేటువంటి ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం కేసీఆర్ గారు అదే దీక్షతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు నిధులు నియామకాలటువంటి ఉద్యమ ఆకాంక్షల్ని పూర్తిగా వినియోగిస్తూ 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవడం మనందరం గమనించాం. అటువంటి తరుణంలో 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలన మీద అనేక విధాలుగా కుట్రలు చేసినటువంటి సమైక్యాంధ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మన పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన తర్వాత మనం గమనిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గమనిస్తా ఉంది. ఇవాళ కేసీఆర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు రాష్ట్రం. కేసీఆర్ ఉంటే వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మధ్యలో ఆగిపోయేది కాదు, వాళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాల మధ్యలో ఆగిపోయేది కాదు అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ బీఆర్సీ లేకపోతే పరిస్థితి గమనిస్తా ఉంది. మన ప్రాంతంలో కూడా, మన షేర్లింగంపల్లిలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరేటువంటి ఒక ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి ఇక్కడ ఎమ్మెల్యేగా అంగనాజీ మాటలతో మన కండ కప్పుకొని మనందరినీ కూడా ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులందరినీ కూడా భాగం చేసి లాస్ట్కు చివరికి వారు కూడా ఆడవనేటువంటి పరిస్థితి మనం గమనించినాం. రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలు ఏదైనప్పటికీ కూడా, ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ షేర్లింగంపల్లి గడ్డ మీద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించిన మన గతంలో అదే ఉద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ ఉద్యమ ద్రోహులకి అంతిమ సంస్కారం దేశదాకా ఈ రోజు డిసెంబర్ 9న ఒక పవిత్ర దిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా కేసీఆర్ గారి ఆత్మ ధైర్యం మనకిచ్చినటువంటి స్ఫూర్తిగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో ఏ ఎలక్షన్ జరిగినా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ జరిగినా భారత రాష్ట్ర సమితిని అత్యధిక మేరతను గెలిపించే విధంగా మనందరం కూడా కరెక్ట్గా దీక్ష కూడాలని చెప్పి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. పేరు పేరు అందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితోని ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ ఇంతకు రెట్టింపుగా రావాలని కోరుకుంటూ ముందు మనము అఖండ విజయాలు సాధించాలంటే ఇలానే మనం